హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మిల్ బేకర్ బిర్యానీ చేస్తాం. ఎలా చేస్తామో చూసేద్దాం పదండి. ఫస్ట్ మనం ఆనియన్స్ కోసి పెట్టేసుకుందాం. పొయ్యి మీద కొన్ని హాట్ వాటర్ పెట్టుకున్నాం, అవి హాట్ అయినాయి. దాని తర్వాత కొన్ని మిల్ మేకర్ తీసుకొని మిల్ మేకర్లో కొన్ని హాట్ వాటర్, ఇందులో ఇప్పుడు హాట్ వాటర్ పోసేద్దాం. కొన్ని ఒక 10 minutes వరకు నానాలి. మిల్ మేకర్ హాట్ వాటర్లో ఉండాలి, ఓకేనా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకుందాం మనము. తర్వాత ఒక చిన్న కడాయి పెట్టుకొని ఆయిల్ పోసేసుకుందాం. ఆయిల్ హీట్ చేసుకుందాం. దేనికంటే ఆనియన్స్ ఫ్రై చేసుకోవడానికి. నేను ఓన్లీ నార్మల్ రైస్తో చేస్తున్నా కాబట్టి మీరు ఇట్లా అంటే బాస్మతి రైస్తో చేసుకోవచ్చు. నా దగ్గర బాస్మతి రైస్ అవైలబుల్ లేవు ఇప్పుడు కాబట్టి నేను నార్మల్ రైస్తో చేసుకుంటున్నా. ఫస్ట్ బియ్యం వాష్ చేసుకోండి, ఓకేనా. ఆయిల్ హీట్ అవుతుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిపోయింది, ఆనియన్స్ వేసేసుకుందాం. కొంచెం ఆనియన్స్ డార్క్ బ్రౌన్ కలర్ అయిన తర్వాత తీసేయాలి. ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. డార్క్ బ్రౌన్ కలర్ అయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకొని దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే మిల్క్ కుక్కర్ నుంచి వాటర్ తీసేసి అందులో కారం మీకు తగినంత వేసుకోండి. నెక్స్ట్ ఉప్పు, కొంచెం పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవచ్చు, లేకపోతే లేదు, ఆప్షనల్. కొంచెం ధనియాల పొడి, ఉంటే గరం మసాలా గిట్ల వేసుకోవచ్చు. కొంచెం పెరుగు, ఫుడ్ కలర్. ఇది మిక్స్ చేసేసుకోవాలి. మంచి ఇలా కలిపేసుకోండి, పక్కకు పెట్టుకోండి. నెక్స్ట్ బియ్యం పొయ్యి పైన పెట్టుకొని ఇంకా గరం మసాలా వేసేసుకోండి. కొంచెం గరం మసాలా, కొంచెం ఆయిల్, తర్వాత కొంచెం సాల్ట్. ఇంకొక బౌల్ తీసుకొని కుక్కర్ తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకున్న తర్వాత వేడైన తర్వాత ఆయిల్ పోసేసుకోవాలి. మిల్ మేకర్లో కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి పైనకి. ఆయిల్ పోసేసుకోండి. కొంచెం గరం మసాలా వేసేసుకోండి. దాని తర్వాత మిల్ మేకర్ వేసేసుకోండి. %50 రైస్ ఉడికిన తర్వాత మిల్ మేకర్లో వేసేసుకోవాలి.